హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వులుండ చేస్తున్నాను అనమాట. షుగరు, బెల్లం అట్లా ఏం వేయకుండా ఖర్జూరాలు ఉంటాయి కదా, సో వాటితో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను నువ్వులు వేసుకుని నువ్వులన్నీ బాగా వేగాలంటే కొంచెం అందులో వాటర్ చల్లుకుంటే అన్నీ ఈవెన్గా అన్నీ వేగుతాయి అనమాట. సో నేను వేసి మళ్ళీ మాడిపోతాయి కదా అట్లా కలబెట్టకపోతే, అందుకని చెప్పేసి కలబెడుతూ ఉన్నాను అనమాట. నువ్వుల్ని బాగా రోస్ట్ అయ్యేలాగా బాగా వేయించుకున్న తర్వాత కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట, వేయించినవి. మిగతావి కొన్ని మిక్సీలో గ్రైండ్ చేసేసాను అనమాట. గ్రైండ్ చేసేసి పక్కన తీసి పెట్టుకున్నా. అది పొడి అనమాట, అది కూడా నువ్వుల పొడి. అట్లాగే ఖర్జూరాలన్నీ విత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో బాగా కొంచెం కరిగేలాగా ఖర్జూరం మొత్తం కలుపుకున్నా అనమాట. ఒక 5 minutes అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ అడుగు అంటకుండా అవి బాగా కొంచెం కరిగేలాగా అనమాట. ఎందుకంటే నువ్వుల పిండిలో కలిసిపోవాలి కదా, ముద్దలు అవ్వాలి కదా. సో అట్లా అని చెప్పేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా నువ్వుల పొడిని, ఆ నువ్వుల పొడిని మనము అందులో కలిపేస్తున్నాం అనమాట. అందులో వేసేసి కొంచెం 1 minute 2 minutes అట్లా కలిపేసుకొని దించేసుకోవాలన్నమాట. సో నేను ఆ నువ్వుల పొడిని అంతా దాంట్లో వేసేసుకుంటున్నా. ఏమంటే హెల్దీ కూడా కదా, బెల్లం, షుగర్ అంటే అవి కొంచెం ఆరోగ్యానికి హెల్దీ కాదు కదా అవన్నీ. సో ఈ డ్రై ఫ్రూట్స్, ఇది ఖర్జూరం వేసుకుంటే చాలా హెల్దీ కదా హెల్త్కి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇవి ఖర్జూరం వేసి చేసాను అనమాట ఈరోజు. సో మొత్తం అడుగు అంటకుండా కలిపేసుకుంటున్నా మొత్తం ఖర్జూరము ఆ నువ్వుల పొడిని మొత్తం బాగా కలుపుకొని ఇంకో ప్లేట్లో వేసుకుంటున్నాను అనమాట, ఇంకో బౌల్లో. అట్లాగనే కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడి కూడా మొత్తం వేసేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు తొందరగానే ఇప్పుడు అంతా కొంచెం గ్రేవీలా ఖర్జూరంలో ఉండేది కొంచెం ఏమంటారు గుజ్జు వస్తుంది కదా. సో దాంతో ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ముద్దలు అవుతాయి అనమాట. చల్లారిపోయిందంటే మళ్ళీ ముద్దలు అవ్వమన్నమాట. ముద్దలు అవ్వకుంటే అప్పుడు మాత్రం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మొత్తం చల్లారిపోతే మళ్ళీ ముద్దలు అవ్వవు. సో అప్పుడు అవ్వనప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే అది ముద్దలు అవుతాయి అనమాట. ఇట్లా వేయించిన నువ్వులలోనే మళ్ళీ అట్లా అనుకుంటే బాగుంటాయి కదా క్రిస్పీగా. సో నేను అట్లా ఒక 4-5 అట్లా వేసి మిగతావన్నీ దాంట్లో వేసి మళ్ళీ మధ్యలో కూడా క్రిస్పీ కోసం మిగతావన్నీ దాంట్లో వేసేసుకున్నాను అనమాట. అలాగే ఒక్కొక్కటి చాలా వేడి కూడా ఉన్నాయన్నమాట. అన్నీ అట్లా కొన్ని పైన రోస్ట్ వచ్చేలాగా అట్లా పైన కొన్ని తీసుకున్నా, కొన్ని ఏమో మొత్తం దాంట్లోనే కలిపేసుకున్నా నువ్వులన్నీ. అంటే కొన్ని మిక్సీలో వేయకుండా అక్కడ మధ్యలో తగిలేలాగా కొన్ని తీసి పెట్టుకున్నాను అనమాట, ముందే వేయించినవి మొత్తం దాంట్లో వేసేసి మళ్ళీ ముద్దలు చేసేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి అనమాట, హెల్త్కి కూడా చాలా మంచిది. అట్లా మిగతా పిండితోటి మొత్తం ఉండలన్నీ అట్లా చేసేసుకున్నాను అనమాట. చాలా మంచిది. అలా మీరు కూడా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేహా రెడ్డి అఫీ.